హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన హ్యాపీ హ్యాపీ ముచ్చట్లు ఛానల్లో గోంగూర పచ్చడి అండి. ఈ గోంగూర పచ్చడి ఒక స్పెషల్గా చేసుకుందాము. గోంగూర పచ్చడిలో చాలా రకాలు ఉంటాయి, ఇది ఒక స్పెషల్. దాంట్లో కావాల్సినవి పచ్చిమిరపకాయల పేస్ట్ అండి. ఒక 8 పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకున్నాను. వెల్లుల్లిపాయ ముక్కలు, మెంతులు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి పోపులోకి, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, ఇంగువ. ఇప్పుడు రెడీ చేసేసుకుందాం. స్టవ్ వెలిగించేస్తున్నాను. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుద్ది, కానీ టేస్ట్ అయితే సూపర్ అండి. కంపల్సరీ మీరు చేసుకొని చూడండి. ఆయిల్ వేస్తున్నాను. అయితే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అండి. ఏంటంటే ముందు మనం అవి డ్రైగా వేయించుకోవాలి. నేను డ్రైగా వేయించుకుని చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ మూకుట్లో డ్రైగా వేయించుకుందామండి. ఇవి 5 స్పూన్లు ధనియాలండి. అంటే నేను 5 కట్టలు గోంగూర తీసుకున్నాను. ఈ స్పూన్తో 5 స్పూన్లు తీసుకున్నాను. ఇవి వేయించేసుకుందాము. ఇప్పుడు ఇందులో నేను ఎండుమిర్చి వేసుకుంటున్నాను. నేను ఒక 5 కట్టలు కదండి, ఒక 25 ఎండుమిర్చి వరకు వేసుకున్నాను. పోపుల్లోకి మళ్ళీ ఒక 7-8 వేసుకున్నాను. తర్వాత జీలకర్ర వేసేస్తున్నా. చూసారు కదా, మెంతులు, మిరియాలు ఇవి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మనం డ్రైగా వేయించేస్తాము. ఆల్రెడీ పచ్చడి ఒకసారి పెట్టేశానండి. నిన్న సాయంత్రం ఒక ఆవిడ పచ్చళ్ళకని వచ్చారు. సర్లే కొత్తగా చేశాను కదా ఇవన్నీ, ఈ గోంగూర పచ్చడి కొంచెం చిన్న బాక్స్లో వేసి పెట్టి, అస్సలు ఆవిడైతే ఫోన్ చేసిందండి. పచ్చడి అయితే మేడం చాలా బాగుంది, నాకు కొంచెం ఎక్కువగా పెట్టి ఇవ్వగలరా అని అడుగుతున్నారు. చూస్తాను నేను, ఇది కొంచెం మా పాపకు పంపిద్దామని చేస్తున్నాను. ఇది నెల రోజుల వరకు బయటే ఉంటుందండి. నెల రోజులు మనం తడిసిపోయినది తగలకుండా చక్కగా. ఇప్పుడు ఇవి వేగిపోయినవి. ఇప్పుడు మనం ఇవి డ్రై చేసేసుకుందామండి. ఆల్రెడీ వేగిపోయిందండి. ఇవి ఇప్పుడు తీసేసుకుందాం. ఈ మూకుడు దించేసుకుందాము. దించేసుకొని ఇందాక పెట్టి ఆయిల్ వేసాను కదండి, కొంచెం ఆయిల్ అది పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని అందులో ఇంకా కొంచెమే పోసాను ఆయిల్. ఇప్పుడు పోస్తున్నాను చూడండి. ఆయిల్ కొంచెం ఒక 100 గ్రాముల వరకు పోసానండి. 100 గ్రాముల ఆయిల్ పోసాను. మనం ఇప్పుడైతే ఇది మిక్సీలో పొడి చేసుకున్నామండి. డ్రై చేసిన ఉన్నాయి కదా దినుసులు. ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు చూసారా వేగుతున్నాయి. ఆవాలు, మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఇంకా వేసాక ఉంటుందండి దీని స్మెల్ ఇంకా సూపర్, చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి పచ్చడిని. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, ఎండుమిర్చి,
ఆయిల్ చూసారు కదా ఎంత ఉందో. అంటే గోంగూర కొంచెం బాగా అంటే కొంచెం ఎక్కువగా ఉంది కదా, మగ్గుతుందని నేను కొంచెం పెద్దదే పెట్టుకున్నానండి పాను. నాకైతే ఈ పాను మా ఆడపడుచు గిఫ్ట్ అండి, ఇది ఎప్పుడో ఇచ్చింది, ఇయర్స్ నుంచి తెచ్చారు అది. ఇప్పుడు మనం ఇందులో మన పచ్చిమిరకాయలు పేస్ట్ చేసుకున్నాం కదా, నేను ఒక 8 పచ్చిమిరకాయలు పేస్ట్ చేసుకున్నాను. ఈ కారం మీ చాయిస్ అండి, మీరు ఎంత కారం ఎక్కువ తినాలి అనుకుంటే ఇది, నేనైతే సరిపడగా వేసుకుంటున్నాను. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉంది. ఆంధ్ర స్పెషల్ గోంగూర ఒక పచ్చడి అయితే ఇది చెన్నై స్పెషల్ గోంగూర పచ్చడి. అమ్మగారు అయితే బాగా చేసేవారు ఈ పచ్చడి. ఇప్పుడు మళ్ళీ చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు ఇందులోనూ మనం ఇంగు వేసుకుంటున్నాం. నాకైతే ఇంగు అన్నిట్లో వాడతానండి, నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా మనం ఇప్పుడు వరకు మనం ఉప్పు టచ్ చేయలేదు కదా, ఉప్పు వేసుకుంటున్నాను. నేనైతే ఈ స్పూన్తో 3 స్పూన్లు వేస్తున్నానండి, 3 స్పూన్లు. అంటే పులుపు, ఉప్పు, కారం ఇప్పుడు ఇందులోకి నేను కడిగి పెట్టుకున్న గోంగూర వేసేస్తున్నానండి. చూసారు కదా, గోంగూర అంతా వేసుకున్నాను, మగ్గిపోతుంది. ఇది మగ్గుతున్న కొద్దీ కలర్ మారుతూ ఉంటుందండి. ఇది బాగా మగ్గిపోయాక అప్పుడు మనం ఆ పౌడర్ని వేసుకోవాలి. అప్పుడు చూడండి టేస్ట్. ఉప్పు మీరు చూసి వేసుకోండి, నేనైతే సరిపడినంత వేసాను. నూనె చూసారా ఎలా తేలుతుందో. ఈ పచ్చడి నిల్వ ఉండడానికి కారణం నూనెనండి, నూనె, ఉప్పు, కారం. ఇప్పుడైతే చూసారా ఎలా మగ్గిపోయిందో. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పౌడర్ని వేసేస్తున్నానండి. ఈ గోంగూర పచ్చడికి ఈ పౌడర్ ఉంది హైలైట్, రుచి, కమ్మదనం. చూసారా ఆయిల్ ఎలా వస్తుందో. పొడి వేసాక కొంచెం మగ్గాక అయిపోయింది. కానీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. గోంగూర పచ్చడి, ఈ పచ్చడి తప్పకుండా చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.